మరో ఉత్తరం చూద్దామండి. దీపక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణ పూర్ణిమ నాడు నూతన జంధ్యాన్ని ఎందుకు ధరిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. యజ్ఞోపవీతం ఎందుకు ధరిస్తారు అంటే, ఎప్పుడు ఉపాకర్మ చేసినప్పటికీ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. అలాగే యజ్ఞోపవీతాన్ని మార్చుకోవలసిన అనేక సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకెల్లా కూడా శ్రేష్టమైనది శ్రావణి. ఈరోజు ఉపనయనం ఎప్పుడు జరిగినా కూడా ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమ నాడు నవ ఋషి పూజ చేసి యజ్ఞోపవీతాన్ని మార్చుకొని వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. ఈరోజే వేదాన్ని చదవడం ప్రారంభం చెయ్యాలి. వేదాధ్యయనానికి ప్రారంభానికి సూచనగా యజ్ఞోపవీతం మార్చుకుంటారు. అలాగే వటువులు ఉపనయనమైనటువంటి వారు ఆ సమయంలో యజ్ఞోపవీతం ధరించి ఉంటారు. దానికి జింక చర్మం ముడివేయబడి ఉంటుంది, మౌంజి అని పేరు. ఈరోజు ఆ జింక చర్మం విడిచిపెట్టి శుద్ధ శ్రోత్రియమైనటువంటి 96 వరుసల ఉండేటటువంటి దారాన్ని ఎవరి చేతికి వారి చెయ్యి 4 వేళ్ళు, దీనికి బెత్త అని పేరు, ఎవరి వేళ్ళు వాళ్ళకి 96 సార్లు ఇలా దారం చుడితే ఈ 96 సార్ల దారాన్ని మనము శిఖ నుంచి గోరు వరకు ఎవరికి వాళ్ళు చూచుకుంటే 9 నిలువులు అవుతుంది. 9 నిలువుల ఈ దారాన్ని 3 వరుసలుగా మారుస్తారు. ఆ 3 వరుసలని మళ్ళీ 3 వరుసలుగా చేస్తారు. ఏమైనా మాట్లాడితే 3 వరుసల జంధ్యపోగు అంటారు. కన్యాశుల్కంలో వృజా అప్పారావు గారు ఇలాగే చెబుతారు, గిరీషన్ నోట 3 వరుసల జంధ్యపోగు అని చెప్పేసేసి వాడు ప్రమాణం చేస్తాడు దాని మీద. అలాగే ఈ ఒక్కొక్క వరుసలో మళ్ళీ 3 వరుసలు ఉంటవి. వాటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, అలాగే కామక్రోధ మోహాదులని అనేక వ్యాఖ్యానాలు పెద్దలు చేసి ఉన్నారు. 96 తత్వాల గల ఈ దారాన్ని 9 వరుసలుగా మార్చి 9 వరుసలని తిరిగి 3 వరుసలుగా మార్చి ధరించాలి. ఈ ధరించడానికి శ్రేష్టమైనటువంటి రోజు ఈరోజు. వేదాధ్యయనం ప్రారంభం చేయడానికి ఈరోజు మూల కారణం. దేవతలు రాక్షసులు పూర్వం యుద్ధం చేశారమ్మాయి. ఎందుకని? బ్రహ్మదేవుడు స్వర్గం సృష్టించాడు గనక బ్రహ్మగారు ఆ స్వర్గాన్ని దేవతలకు ఇచ్చేశారు. రాక్షసు మరి మాకు అన్నారు. బ్రహ్మగారు అన్నారు, మీరు వెళ్ళి తపస్సు చేసుకురండి, వాళ్ళు చేశారు అన్నాడు. సహవై దేవానాం చాసురాణాంచ అనే మంత్రంలో ఈ కథ వస్తుంది. వాళ్ళు వెళ్ళారు, తపస్సు చేశారు. తపస్సు చేశామండి, మాకు స్వర్గం కావాలండి అన్నారు. బ్రహ్మగారు అన్నారు, మీరు తపస్సు చేశారు కానీ ఉపనయనం చేసుకోలేదుగా అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, భృగుమహర్షిని పట్టుకున్నారు, ఉపనయనాలు చేసుకున్నారు, యజ్ఞోపవీతాలు వేసుకున్నారు, వచ్చారు, యజ్ఞోపవీతం వేసుకున్నాం, తపస్సు చేశాం, స్వర్గం మాది అన్నారు. బాగుందండి, యజ్ఞోపవీతాలు వేసుకున్నారు కానీ మీరు అపసవ్యంలో వేసుకున్నారు అన్నాడు. సవ్యం అంటే ఈ ఎడమ భుజం మీదుగా వేసుకొని కుడి చేతికి నుంచి తీసుకువెళ్ళాలి. ఇలా ఉంటే దీనికి ఉపవయ్య దక్షిణం బాహుముద్ధర దేవదత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతం విపరీతం ప్రాచీన వీతగం సంవీతం మానుషం అంటుంది మంత్రం. ఇలా ఎడమ భుజం మీద వేసుకొని కుడికి తీసుకువస్తే ఇది సవ్యము, కుడి భుజం మీద వేసుకుని ఎడమ చేతి క్రిందిగా తీసుకువస్తే అపసవ్యము, మెడలో వేసుకుంటే సంవీతము అని 3 స్థితులు ఈ యజ్ఞోపవీతానికి ఉన్నాయి. కనుక యజ్ఞోపవీతాన్ని ఇలా వేసుకోవాలి, లేకపోతే ప్రయోజనం లేదు. మీరు యజ్ఞోపవీతం వేసుకున్నా కూడా అపసవ్యంగా వేసుకున్నారు అన్నారు బ్రహ్మగారు. మాయాబజార్ అనే సినిమాలో ఘటోత్కచుడు 2 శిష్యులకు తమ గురువుగారి చేత వీరతాళ్ళు వేయిస్తాడు. ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. వెయ్యండిరా వీరికి వీరతాళ్ళు అంటారు. వాళ్ళంతా కూడా రాక్షసులే కదా, కాబట్టి వారికి ఆ సినిమాలో జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ వీరతాళ్ళుగా ఉండే యజ్ఞోపవీతాన్ని అపసవ్య దిశలో వేస్తారు. ఆ ఇద్దరు కూడా డింభకుడు జంభకుడు అనే పేర్లు ఉంటాయే, వాళ్ళిద్దరికీ కూడా ఈ యజ్ఞోపవీతాలని అపసవ్య దిశలో వేస్తారండి. అంత సూక్ష్మంగా చెప్పబడింది ధర్మం. కనుక యజ్ఞోపవీతాన్ని వేదాధ్యయనానికి సూచనగా వేసుకోవాలి. ఈ శ్రావణి రోజే వేదాధ్యయనం ప్రారంభం చెయ్యాలి. అలాగే ఈరోజు చేసే ఇంకో కార్యక్రమం నాగబలి, దానికి కూడా సూచనగా ఈ యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి.